అబ్దుల్లాపూర్ మెట్ మండలం మహమ్మాయిపురం, మజీద్పురం గ్రామ పరిధిలోని శ్రీ మహమ్మాయి దేవస్థానంలో ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ దివంగత ఎర్రవెల్లి యాదగిరిచారి కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న ఉత్సవ కార్యక్రమాలు సోమవారం ముగిశాయి. శనివారం అంకురార్పణము, ధ్వజారోహణముతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం శ్రీ ఉమామహేశ్వర కళ్యాణం కనుల పండువగా నిర్వహించారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు మహాపాడి నైవేద్య నివేదన కార్యక్రమం జరిగింది. చివరి రోజైన సోమవారం శ్రీ మహమ్మాయి దేవి రథోత్సవం, శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ క్యామం మల్లేష్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ దివంగత ఎర్రవెల్లి యాదగిరిచారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, మా తండ్రి భక్తిశ్రద్ధలతో స్థాపించిన ఈ ఆలయంలో ప్రతి ఏటా రథోత్సవాలను నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆయన ఆశయాలకు అనుగుణంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఉత్సవాలలో భాగంగా రాత్రి సమయాల్లో హరికథ, భజనలు మరియు భాగవత కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో పాల్గొంటున్న భక్తులందరికీ ఆ మహమ్మాయి దేవి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాము అని తెలిపారు. గత 3 రోజులుగా నిర్వహించిన ఉత్సవాలను విజయవంతం చేసిన భక్తులకు దివంగత ఎర్రవెల్లి యాదగిరిచారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. బాటసింగారం దగ్గరలో ఉన్నటువంటి మజీద్పూర్ శివార్లో ఉన్నటువంటి ఈ మహమ్మాయి టెంపుల్, ఇది రాచకొండపట్నం అప్పటి గుడి. ఇది శిథిలమైతే కీర్తిశేషులైనటువంటి ఎర్రవెల్లి యాదగిరిచారి గారి ఆధ్వర్యంలో అప్పుడు ఇది మళ్ళా పునర్నిర్మాణం గావించబడ్డది. ఇది గత 40 సంవత్సరాల నుంచి వైభవోపేతంగా కళ్యాణం జరుగుతున్నది. ఈ కళ్యాణము, అన్నదానము, తర్వాత గ్రామీణ సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత జానపద కార్యక్రమాలు, జానపద నాటకాలు, పబ్లిక్ ఈ చుట్టుముట్టు 5-10 గ్రామాల నుంచి వస్తారు. చాలా విందుగా భక్తిపూర్వకంగా వస్తారు. తర్వాత మన గ్రామీణ జానపదులను, నాటకాలను చూసి చాలా పరవశించిపోతారు. కాబట్టి ఇది గత 40 సంవత్సరాలుగా అమ్మవారి కళ్యాణమేమో పంచమి నాడు, పాల్గొన బహుళ పంచమి నాడు జరుగుతుంది. తెల్లారి షష్ఠి నాడు స్వామి లక్ష్మీనరసింహ స్వామి కూడా అమ్మవారితో పాటు గుడి ఉన్నది కాబట్టి రెండు జత గుళ్ళు ఉన్నాయి కాబట్టి లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణము తెల్లారి జరపబడుతుంది. అంటే ఇవాళ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం జరిగింది. పూజ మీద నేను కూర్చున్నాను. తర్వాత ఇంకే భక్తులైనా కూడా కూర్చోవచ్చు, అందరికి అవకాశాలు ఉంటాయి, ఏం లేదు. ఎవరు ఏది మొక్కుకున్నా కూడా మంచిగా నెరవేరుతుంది. పిల్లలు కానివాళ్ళు కానీ, పెళ్ళిళ్ళు కానివాళ్ళు కానీ, ఏ దోషాలు ఉన్నోళ్ళు కానీ ఇప్పుడు అమ్మవారికి దండం పెట్టుకుంటే, మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఆ దోషాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కాబట్టి ఇక్కడ మంచి ప్రశాంతమైన వాతావరణం, ఇక్కడ భక్తిపూర్వకంగా మంచిగా కూర్చొని ధ్యానం చేసుకుంటే, ఒక 15 నిమిషాలు ధ్యానం చేసుకుంటే ఏ శరీరంలోని ఏ రోగాలైనా కూడా నయమవుతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ మంచి చక్కని పచ్చని చెట్లు, పక్కకు సెలయేరు. కాబట్టి ఇంత మంచి చక్కని ప్రదేశం ఈ హైదరాబాద్ చుట్టుముట్టు దొరకడం, ఇదంతా ఈ చుట్టుముట్టు వారు చేసుకున్న అదృష్టం. కాబట్టి కాకపోతే దీనికి ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులే అయినా కూడా మేము అక్కడ ఇక్కడ చేసి మా కుటుంబం అంతా శ్రమిస్తూ, మేము 4 అన్నదమ్ములు, యాదగిరిచారి పెద్ద ఆయన, పట్టాభిరామాచారి రెండవ ఆయన, మూడవ ఆయన నేను, 4వ ఆయన మా తమ్ముడు. మా కుటుంబం ముందు నుంచి శ్రమిస్తూ మేము అందరి ఊరు వాళ్ళందరూ కూడా చుట్టుముట్టు మజీద్పురం అయింది, బాటసింగారం అయింది, కొత్తగూడెం అయింది, అన్ని పీర్లగూడెం అయింది, తూప్రాంపేట అయింది, అన్ని విలేజెస్ భక్తులు వచ్చి మాకు సహకరిస్తుంటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి భక్తులందరి తోడ్పాటు మాకు ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఈ పూర్వం నుంచి ఎప్పుడో కట్టినటువంటి ఈ గుడిని మాకు చక్కగా నిర్వహించే అదృష్టం మాకు కలిగింది. కాబట్టి దీన్ని యథావిధిగా ఇలాగే భక్తులందరి ఆశీర్వాదంతో, అమ్మవారి ఆశీర్వాదంతో ఉంటే చక్కగా నడిపించగలం. భక్తులు కూడా ఫైనాన్షియల్గా కొంతమంది భక్తులు షెడ్ ఒకరేయించారు, తర్వాత
ధ్వజస్తంభానికి కొంతమంది సహకరించారు, కొంతమంది భక్తులు, కొంతమంది దాతలు సహకరిస్తే వాళ్ళందరూ భోజనాలు ఈ 3 రోజులు నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులకు ఏ సౌకర్యం, వాటర్ కానీ, నిత్య ఈ అన్నం కానీ, అదేంటి భోజన సౌకర్యాలు కానీ, తర్వాత ప్రసాదాలు కానీ, ఇవంతా భక్తులు స్పాన్సర్ చేస్తారు కొంతమంది. కాబట్టి ఇది ఈ గుడి ఇంత దగ్గర ఉండడం, అమ్మవారు ఉండడం వల్ల మనకందరికి ఎంతో ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప అవకాశం. కాబట్టి ఇంతటితో మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని, ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం కూడా కొంత ఫండ్ ఇస్తే చాలా బాగుంటుంది. భక్తులను ఏదో అడిగి చేయిస్తున్నాం కానీ మా శక్తి అనుసారం ఏం చేస్తున్నాం కానీ ప్రభుత్వం ద్వారా కూడా కొన్ని ఫండ్స్ ఇలాంటి గుళ్ళకి వస్తే ఇది అభివృద్ధి చేయగలుగుతాం. ఒక ఫంక్షన్ హాల్ లాంటిది వేసేసి ఫ్రీగా బీదోళ్ళకు తక్కువ రేట్లో ఫంక్షన్ హాల్ ఇప్పించగలుగుతాం. ఫంక్షన్లు చేసుకోగలుగుతారు, పెళ్ళిళ్ళు చేసుకోగలుగుతారు. అక్కడికి కూడా ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు చాలా వరకు. కానీ ఈ స్థలం సరిపోదు కదా, ఒక షెడ్ లాంటిది వేసిస్తే వాళ్ళకి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ దేవస్థానం దగ్గర చేసుకున్నటువంటి పుణ్యం కూడా ఉంటుంది. నేను లగ్గం మీద కూర్చున్న తర్వాత కూర్చున్నందుకు చాలా మంచి అనుభూతి అనిపిస్తుంది. ఒక ఆధ్యాత్మికంగా అది మంచి అనుభూతి అనిపిస్తుంది. ఇక్కడ ఈ స్థలానికి వస్తేనే ఆ ప్రభావం కొద్దిగా మంచిగా ఆధ్యాత్మిక, ఈ చల్లటి పక్క గుట్ట, మంచి కొండ, చెట్లు, తర్వాత ఏరు, అమ్మవారు ఇక్కడ ఉన్నది. అమ్మవారి ఇక్కడ కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కాబట్టి ఇది అందరూ భక్తులు వినియోగించుకొని మంచి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని మేము భక్తులందరినీ కోరుతున్నాం. ఈ విషయం ఈ ఎమ్మెల్యే సార్ కూడా కొంచెం పట్టించుకొని ఈ గుడి కూడా డెవలప్ చేసి సార్ అన్నట్టుగా ఒక ఫంక్షన్ హాల్ అని చేస్తే ఇంకా డెవలప్ అవుతుంది. పబ్లిక్ కూడా చాలా గౌరవం ఇస్తారు. ఇప్పటికే నేను నిన్న నుంచి వస్తున్నా, నిన్న నుంచి ఇదివరకు కూడా వచ్చిన చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా, ఏమన్నా టెన్షన్ పెట్టుకున్నా టెన్షన్ మారిపోతుంది. అంత మంచిగా అనిపిస్తుంది, గౌరవం అనిపిస్తుంది. మళ్ళీ వచ్చిన చూడు, నిన్న వచ్చి కూడా ఈ రోజు